హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే ఇరాన్ రాజధాని టెహరాన్లో హమాస్ పొలిటికల్ లీడర్ అయిన ఇస్మాయిల్ హనియే అసాసినేట్ చేయబడ్డాడని వినే ఉంటారు. ఇజ్రాయెల్ అఫీషియల్గా మేమే చేశామని ప్రకటించలేదు. పాలస్తీన్, ఇరాన్లు మాత్రానికి ఇజ్రాయెలే చేసిందని క్లెయిమ్ చేశాయి. కొన్ని రిపోర్ట్స్ అయితే ఇజ్రాయెల్ వాట్సాప్ ద్వారా ఇస్మాయిల్ ఫోన్లో మాల్వేర్ని ఇన్స్టాల్ చేసింది. ఇలా ఫోన్ ద్వారా ఇస్మాయిల్ని ట్రాక్ చేస్తూ టెహ్రాన్లో ఉండగా డ్రోన్తో టార్గెటెడ్ స్ట్రైక్ని జరిపిందని క్లెయిమ్ చేస్తున్నాయి. హమాస్కి ఇరాన్ సపోర్ట్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇది మొసాద్ పని అయితే ఏకంగా ఇరాన్ క్యాపిటల్ సిటీలో ఉండగా టార్గెట్ చేసిందంటే ఇరాన్ మిమ్మల్ని కాపాడలేదని మిగతా గ్రూప్స్కి మెసేజ్ పంపిందని అర్థం. అలాగే జూలై 13న జరిపిన ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్లో హమాస్ మిలిటరీ చీఫ్ కూడా చనిపోయాడని ఇజ్రాయెల్ బయటపెట్టింది. హమాస్లో లీడర్షిప్ని టార్గెట్ చేసి వీక్గా చేయాలని ఇజ్రాయెల్ ప్రయత్నం. ఓన్లీ హమాసే కాదు, 24 అవర్స్లో మరో 2 అసాసినేషన్స్ కూడా జరిగాయి. ఇజ్రాయెల్ లెబనాన్ క్యాపిటల్లో జరిపిన ఎయిర్ స్ట్రైక్లో హెజ్బుల్లా గ్రూప్కి చెందిన ఒక కమాండర్ అసాసినేషన్ జరిగిందని హెజ్బుల్లానే కన్ఫర్మ్ చేసింది. లీడర్స్ అనేవాళ్ళు ఏం చేయాలని మాత్రమే డెసిషన్ తీసుకుంటారు, కానీ ఎప్పుడు, ఎలా, ఏ విధంగా అటాక్ చేయాలని మాత్రానికి ప్లానింగ్ చేసి ఎగ్జిక్యూట్ చేసేది కమాండర్సే. ఈ హెజ్బుల్లా కమాండర్తో పాటు సిరియా క్యాపిటల్ డామస్కస్లో ఇరాన్ యొక్క ఐఆర్జీసీ కమాండర్ అసాసినేషన్ కూడా జరిగింది. ఇస్మాయిల్ చావ్కి ప్రతీకారంగా ఇరాన్ తిరిగి ఇజ్రాయెల్పై దాడి చేయొచ్చు. ఇస్మాయిల్ అసాసినేషన్ జరిగిన కొన్ని గంటల్లోనే ఐఆర్జీసీ కమాండర్ కూడా చనిపోయాడు. ఈ అసాసినేషన్స్ వెనుక మేమే ఉన్నామని ఇజ్రాయెల్ అయితే కామెంట్ చేయలేదు, కానీ అందరూ అదే నమ్ముతున్నారు. ఇరాన్ అయితే ఇజ్రాయెల్పై మరలా దాడి చేయడానికి ఆర్డర్ వేసింది. త్వరలో మరలా దాడి చేయొచ్చు. యుక్రెయిన్ ఫస్ట్ బ్యాచ్లో నెదర్లాండ్స్ నుండి 6 F-16 జెట్స్ని రిసీవ్ చేసుకుంది. డెన్మార్క్ కూడా త్వరలో ఈ జెట్స్ని డెలివరీ చేయబోతుంది. టోటల్గా డెన్మార్క్ 19, నెదర్లాండ్స్ 24 జెట్స్ని డొనేట్ చేయడానికి కమిట్ అయి ఉన్నాయి. ఇంకొన్ని దేశాలు కూడా ఇవ్వబోతున్నాయి. ఈ F-16 బ్లాక్ 15 వర్షన్స్ అనేవి ఓల్డ్ అయినా సరే ప్రజెంట్ యుక్రెయిన్ దగ్గర ఉన్న వాటికంటే అడ్వాన్స్డ్గా ఉంటాయి. లాంగ్ రేంజ్ ఉన్న ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు గ్రౌండ్ మిసైల్స్తో పాటు అడ్వాన్స్డ్ గైడెడ్ మ్యూనిషన్స్, క్లస్టర్ మ్యూనిషన్స్ని కూడా క్యారీ చేయగలవు. మరి జెట్స్ యుద్ధం దిశని ఏమైనా మార్చగలవా లేదా అనేది చూడాలి. మీడియా రిపోర్ట్స్ని బట్టి తేజస్ మార్క్ 1 డెలివరీ మరింత లేట్ అయింది. ఇప్పుడు నవంబర్లో రిసీవ్ చేసుకుంటుందని చెప్తున్నారు. తేజస్ మార్క్ 1 జెట్స్ కోసం 99 F-404 ఇంజన్స్ని ఆర్డర్ చేస్తే అమెరికా ఇప్పటి వరకు ఒక్క ఇంజన్ని కూడా డెలివరీ చేయలేదు. దానివల్ల చాలా లేట్ అయిందనేది ఫ్యాక్ట్. కానీ ఓన్లీ ఇంజన్ మాత్రమే ఇష్యూ కాదు, ఇంకేవో రీజన్స్ ఉన్నాయి. వాటిని హెచ్ఏఎల్ హైడ్ చేస్తుందని మీడియా రిపోర్ట్స్ చెప్తున్నాయి. కాంట్రాక్ట్ ప్రకారం ఈ ఇయర్ మార్చిలోనే ఫస్ట్ జెట్ డెలివరీ అవ్వాలి. అయితే జనవరి వరకు హెచ్ఏఎల్ ఫస్ట్ జెట్ని ఫిబ్రవరిలోనే డెలివరీ చేస్తామని మీడియాకి స్టేట్మెంట్స్ ఇచ్చింది. తర్వాత జూలై అంది, ఆగస్ట్ అంది, ఇప్పుడు నవంబర్ అంటున్నారు. డెలివరీస్ జరుగుతున్న టైంలోనే పేమెంట్స్ అనేవి జరుగుతుంటాయి. నా ఒపీనియన్ ప్రకారం డిలేని కవర్ చేసి ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి కావాలనే బిజినెస్ న్యూస్ ఛానల్స్కి ఇలా ఫేక్ ప్రామిసెస్ చేసింది. డెలివరీస్ ఇంత లేట్ అవడానికి ఇంజన్ మెయిన్ రీజన్. ఇంకేవో రీజన్స్ కూడా ఉండుండొచ్చు, కాదనట్లేదు. కానీ నా ఒపీనియన్ అయితే ప్రొడక్షన్లో డిలేస్ ఉన్నా కూడా ఇన్వెస్టర్స్కి దాన్ని తెలియకుండా ఆన్ టైంలో డెలివరీ చేస్తాం, ఫస్ట్ ఇయర్లో 16 జెట్స్ని డెలివరీ చేస్తాం అనడం లేని గ్రోత్ని చూపించి ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి కావచ్చు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.